హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేటీ బ్లాగ్స్. ఈరోజు ఓజస్ గంభీరా ఫస్ట్ రివ్యూ ఇవ్వబోతున్నాం. సినిమా ఎలా ఉంది, అలాగే ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా. సో ఈ సినిమా మీద విపరీతమైన హైప్, గత 20 సంవత్సరాల్లో ఏ సినిమాకి లేని హైప్ ఈ సినిమాకి రావడం జరిగింది. సో దానికి కారణం ఏంటంటే సుజిత్ ఫ్యాన్ బాయ్ అయి ఉండడం, అలాగే పవన్ కళ్యాణ్ స్టైలిష్ గ్యాంగ్స్టర్గా ప్రజెంట్ చేయడంతో ఈ సినిమాకి విపరీతమైన హైప్ రావడం జరిగింది. సో సినిమా ఎలా ఉంది, సుజిత్ సక్సెస్ అయ్యాడా లేదా అనేది ఒకసారి మాట్లాడుకుంటే, సినిమాలో పాజిటివ్ థింగ్స్ తీసుకుంటే స్ట్రాంగ్ ఫస్ట్ హాఫ్, ఎక్స్పెషల్లీ ఇంటర్వెల్ బ్లాక్. ఆ ఇంటర్వెల్ బ్లాక్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎక్స్ట్రాడినరీగా ఉండిద్ది, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉండిద్ది. అలాగే పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ ఫైట్ ఒకటి, అది చాలా బాగా డీల్ చేశారు సుజిత్. అలాగే ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఎలివేషన్ సీన్స్ చాలా బాగుంటాయి. వెరీ స్ట్రాంగ్ ఫస్ట్ హాఫ్ స్ట్రాంగ్, అది వెరీ స్ట్రాంగ్ ఫస్ట్ హాఫ్. అలాగే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 40 minutes, అంటే జనరల్ గా ఏ తెలుగు సినిమాలైనా సరే ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు బాగా చేయడం కామన్. సుజిత్ డిఫరెంట్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఎక్స్ట్రాడినరీ తీసి తర్వాత 40 minutes నెక్స్ట్ లెవెల్లో తీసాడు. పవన్ కళ్యాణ్ ఎలివేట్ చేసిన సీన్స్ కానీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్, అంటే ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో పవన్ కళ్యాణ్ అలా చూస్తూ ఉండిపోవచ్చు, అంత స్టైలిష్ గా చాలా క్యూట్ గా చూపించడం జరిగింది. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా అంటే, సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ నుంచి, అంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 40 minutes తర్వాత జనరల్ స్టోరీలోకి నిదానంగా వెళ్తూ ఉంటుంది. ఆ స్టోరీలోకి వెళ్ళినప్పుడు సుజిత్ కొంత తడబడ్డాడని చెప్పుకోవాలి. సో అక్కడ ఆ స్టోరీని అంటే జనరల్ గా కొంచెం కుదించుకొని ఉంటే బాగుండేది. అలాగే ప్రీ క్లైమాక్స్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. కానీ ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఇంటర్వెల్ బ్లాక్, అలాగే పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ ఫైట్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి సినిమా. అలాగే విలన్ గా చేసిన ఇమ్రాన్ హష్మి కూడా చాలా బాగా చూపించడం జరిగింది. అతను మా పవన్ కళ్యాణ్ ఓజీకి ఓఎంజీగా కనిపిస్తాడు, ఆపోజిట్ క్యారెక్టర్ లో. సో అతన్ని ప్రజెంట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. అయితే నెక్స్ట్ అలాగే ఇక్కడ అన్సంగ్ హీరో ఒక అతను ఉన్నాడు, అతనే తమన్. ఒక మంచి థియేటర్లో చూసినట్లయితే అసలు ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అసలు పవన్ కళ్యాణ్ ఎలివేట్ చేసిన సీన్లు అయితే నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు బీజిఎం. అలాగే సాంగ్స్ చాలా బాగా వచ్చినాయి. అలాగే మనకి హీరోయిన్ గా ఉన్న ప్రియాంక మోహన్ దాస్ ఒక 30 to 40 minutes, ఓన్లీ 30 to 40 minutes మాత్రమే మూవీలో ఉంటారు. సో ఆ 30 to 40 minutes చాలా క్యూట్ గా చాలా బాగుంటుంది అంతవరకు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రకాష్ రాజ్. అయితే ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్కి, అంటే ప్రకాష్ రాజు ఒక తండ్రి క్యారెక్టర్ లాగా కనిపిస్తూ ఉంటాడు. సో తండ్రి క్యారెక్టర్ లాగా ఎందుకు తండ్రి క్యారెక్టర్ అవుతాడు అంటే, తండ్రి కాకపోయినా తండ్రి క్యారెక్టర్ ఎందుకు అవుతాడు ఇది మూవీ. అయితే అతనికి పవన్ కళ్యాణ్కి కొన్ని, అంటే సెకండ్ హాఫ్ లో కొన్ని టచింగ్ సీన్స్ ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకైతే పర్సనల్ గా. సో ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది. అయితే ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయండి. సో ఎంతవరకు ఈ మూవీ రీచ్ అయ్యింది అనేది చూడాలి. 100% ఫస్ట్ హాఫ్ చూసి ఫ్యాన్స్ ఎవరో కూడా కుర్చీలో కూర్చోరు. అలాగే సెకండ్ హాఫ్ ఫస్ట్ 40 minutes అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్న మూవీ, మామూలుగా తెలియదు, ఎక్స్ట్రాడినరీ డీల్ చేశాడు సుజిత్. కాకపోతే ఏదన్నా కొంచెం నెగిటివ్ ఉందంటే ఆ సెకండ్ హాఫ్ లో నెక్స్ట్ కంటెంట్ లోకి వెళ్ళేటప్పుడు దాన్ని కొంచెం క్లుప్తంగా కంక్లూడ్ చేస్తుంటే బాగుండేది నాకు అనిపించింది. అలాగే క్లైమాక్స్ ఫైట్ కూడా బాగా డీల్ చేశాడు. సో ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది. సో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి మూవీకి వెళ్ళి. ఎక్స్ట్రాడినరీగా తీశాడు, నో డౌట్ అందులో 100%. ఓజస్ గంభీరా ఈ సినిమా సీన్లు ఏవైతే ఉన్నాయో నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ గా చూస్తారు, 100% అలా ఉన్నాయి. ఎలివేషన్ సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మా రివ్యూ. ఓకే ఫ్రెండ్స్, ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.